వెల్కమ్ టు వ్యూవర్స్. పిఠాపురం సంక్రాంతి మహోత్సవం రంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎప్పుడెప్పుడు వస్తాడని అక్కడ ఉన్న ఓటర్లంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టుగా పిఠాపురం సంక్రాంతి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరిగాయి. తర్వాత లంబాడి నృత్యోత్సవం, నృత్యకారులతో కరాచలం చేశారు. తర్వాత గిరిజనులతో డోలీ డోలీ నాట్యం చేశాడు వాళ్ళతో. తర్వాత భరతనాట్యం కావచ్చు, దింసా నృత్యాలు కావచ్చు, నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ గారు సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాటు తెలిపాడు. సంక్రాంతి అంటే తెలుగింట పండగ. అన్ని చేతికొచ్చిన పంటని ఆ ఆనందంతో చేసుకునే ఒక పండగని సంక్రాంతి. ఎందుకంటే గోదావరి జిల్లాలో పుట్టిన ఆ వ్యక్తి జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే పునర్జన్మనిచ్చింది తెలంగాణ అని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నారు. అటువంటిది ఈ రోజున పీఠికాపురం సంక్రాంతి ఉత్సవాలు తెలంగాణ ప్రజలను కూడా ఆహ్వానం పలికారు. తెలంగాణ నుంచి నటులను కూడా ఆది లాంటి వాళ్ళని, సాగర్ లాంటి వాళ్ళని కూడా పిలిచి సత్కరించారు. తెలంగాణ పీపుల్ కూడా ప్రేమతో ఆహ్వానించమని చెప్పారు. మరి గోదావరి జిల్లా అందాలు ప్రపంచానికి తెలియాలని కోరుకున్నాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు సూటిగా స్ట్రైట్గా ప్రతిపక్షాన్ని అంటే వైసీపీ పార్టీని స్ట్రైట్గా వార్న్ చేశారు. అంటే మనం వీఆర్ మెచ్యూర్డ్ పీపుల్, నేను దేనికి భయపడే వ్యక్తి కాదు, రాజకీయాల పదవులు నాకు ముఖ్యం కాదు. అటువంటిది పిఠాపురంలో స్కూల్ పిల్లల మధ్య, వాళ్ళ కులాల మధ్య, మతాల మధ్య అంతరాలు సృష్టిస్తే చూస్తా ఊరుకోనని చెప్పేసి అక్కడున్న కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, పర్ఫెక్ట్గా ఆదేశాలు జారీ చేశారు. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా దీని వెనక ఉంటే అవసరమైతే పిఠాపురంలో వచ్చి కూర్చుంటానని చెప్పాడు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది, రాజ్యాంగాన్ని ఫాలో అవుతాను, దాని ప్రకారం నడుచుకుంటాం, చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోమని చెప్పారు. అటువంటిది చాలా స్ట్రైట్గా ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొన్న తీరు. ఎందుకంటే సంక్రాంతి అనేది కేరళలో ఓనం అనేది ఎట్లయితే జాతీయ పండుగ చేసుకుంటారో అక్కడ కేరళ ప్రజలంతా కులాలకు మతాలకు అతీతంగా సంక్రాంతి కూడా ఆంధ్ర తెలంగాణలో ఆ విధంగా చేసుకోవాలి. అది శాశ్వత వేదికగా పిఠాపురం కావాలి. ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఏదో కోడి పందాలు, ఏదో పేకాట్లు, గుండాట్లు కాదు. దాంతోపాటు మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, గంగిరెద్దుల్ని, హరిదాసుల్ని, తర్వాత అదేవిధంగా భోగి మంటల్ని ఆస్వాదించాలి. తర్వాత సంక్రాంతి అంటే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. చక్కగా ఎక్కడెక్కడ పుట్టిన దేశ విదేశాల్లో ఉన్న అందరూ కలిసిమెలిసి ఉండాలనేది మంచి స్పష్టమైన సంకేతం అందించారు. అందించడంతో పాటు నేను దశాబ్దం పైన పార్టీ పెట్టినప్పుడు జనసేన ఊరికి ఇప్పుడు 10 మంది ఉన్న 1000 మందితో సమానం, ఆ విధంగా రాటు తెలిపారని చెప్పేసి చెప్పారు. ఒక్క నైట్ 24 అవర్స్లో 9,000 కోట్ల రూపాయలు మేము ప్రజల ఖాతాలో రిలేట్ చేయగలిగామంటే పెన్షన్ల జీవితాల్లో కళల్లో ఆనందాన్ని చూసామని చెప్తున్నారు. గతంలో ఆయన చెప్పిన మాటలు చూసుకుంటే చాలా స్ట్రైట్గా అనిపించినాయి. గత ప్రభుత్వం బూతులు, కేసులు పెట్టి ప్రజల్ని మనశ్శాంతి లేకుండా చేసింది. కానీ ప్రజలు ఈ 2 ఇయర్స్లో చాలా హ్యాపీగా నిద్రపోతున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా సిస్టమేటిక్గా ఉన్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ఆశీస్సులతో ఆంధ్ర రాజధాని అమరావతి పూర్తయ్యే పరిస్థితిలో ఉంది. ఇంకోవైపు ఆంధ్ర జీవనాడి పోలవరం కూడా 2027కి పూర్తవుతుందనే నమ్మకాన్ని కలిగించామని చెప్పాడు. ఎటువంటి అనుభవం లేని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటాను, అతనిలో ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఎక్కువ. కాబట్టి ఈరోజు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మారాడు. ఒకవైపు గ్రామాలకు వన్నెలు తీసుకొస్తా గ్రామ సభలు పెట్టాడు. 12,336 గ్రామాల్లో అది వరల్డ్ రికార్డ్ సాధించారు. తర్వాత 400 గ్రామ పంచాయతీలకు 400 లక్షలు అంటే 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. అక్కడ తెలంగాణ ₹1 కోటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి ఇచ్చారు. ఎక్కడున్నా నేనున్నానన్న భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం చూస్తే ఒకవైపు సినిమాలు, రాజకీయాలు 2 బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన ఎదిగిన తీరు పిఠాపురం ప్రజలు, ఎందుకంటే ఎప్పుడూ ఆయన అపజయం తప్పితే ఈ దశాబ్దం అంటే 14 సంవత్సరాల కాలంలో విజయాన్ని అందించింది పిఠాపురం ప్రజలు. ఆ పిఠాపురాన్ని ప్రజల్ని గుండెల్లో పెట్టుకుంటున్నాడు. ప్రతి ఇంట్లో ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక పెద్దగా ఆయన పిఠాపురం ప్రజలకు చేస్తున్న తీరు నెక్స్ట్ లెవెల్. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి అడ్డ, ఇంకెవరు కూడా అక్కడ చూస్తానికి వీలైనట్టుగా పిఠాపురం దేశాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నాడు. పలు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పిఠాపురం నా గుండెల్లో పెట్టుకుంటా అన్నాడు. ఎక్కడ ఉన్నా మీకోసమే నేను జీవిస్తానని చెప్పి అన్నాడు. ఒక నాయకుడు అంటే పరిణితి చెందిన వ్యక్తిని మనం చూస్తే కనుక తన కుటుంబం, తన హ్యాపీ వాళ్ళ జీవితంతో ఉండాలి, విదేశాలు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ ప్రజలే తన సంపదగా, ప్రజలే తన కుటుంబంగా భావిస్తున్న తీరు పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవాలనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 12వ తారీఖు నుంచి ఇప్పుడు హైదరాబాద్లో ఆల్మోస్ట్ సగం మంది వెళ్ళిపోయారు. రేపు 12, 13, 14 అంటే ముఖ్యంగా భోగి, మకర సంక్రాంతి, కనుమ, ఈ 4 రోజులు కూడా 12, 13, 14, 15
విశేషంగా ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళంతా గోదావరి జిల్లాలో వస్తారు. గోదావరి జిల్లాల అందాలు, ప్రకృతిని ఆస్వాదిస్తా పండగ చేసుకునే పరిస్థితులు మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఆదిని కూడా సత్కరించారు. తర్వాత ఆది స్పీచ్ గురించి అతని యొక్క ప్రజల కోసం చేసే తపన గురించి కూడా అప్రిషియేట్ చేసింది. తర్వాత మొగల్ రేకులు సాగర్ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి తెలంగాణ ప్రజల్ని ప్రేమపూర్వకంగా ఇన్వైట్ చేయండి అని చెప్తున్నాడు. అంటే ప్రాంతాలు, రాష్ట్రాలు విడిపోయిన భౌగోళికంగా మనం అంతా అన్నదమ్ములు అనే భావన ఒకవైపు కలగజేశారు. తర్వాత అన్ని మతాలు, సర్వమతాలు కలిసి సంక్రాంతి చేసుకోవాలనేది ఏదైతే ఆయన చెప్పాడో చాలా నెక్స్ట్ లెవెల్ అనేది అనిపిస్తుంది. ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయనలో మనం చూడొచ్చు. ఇంకొకసారి మనం ఏం చెప్పాలంటే ఓటమి అనే భయం అనేది నాకు లేదు, పదవి వ్యామోహం లేదు. ఒక్కడిగా వచ్చా ఈరోజు విజయాన్ని అందించుకున్నాం. ఒకవైపు మోదీ గారి ఆశీస్సులతో పనిచేస్తున్నాం. అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ముందుకు తీసుకెళ్తామని చెప్పిన తీరు, వైపు బాబాయిని చంపితే, పులివెందుల్లో బాబాయిని చంపితే తప్పులేదు, కానీ పిఠాపురంలోని పిల్లల కొట్లాటని మాత్రం రాజకీయం చేసే కులాల మధ్య గొడవలుగా చిత్రీకరించారు. ఇది చాలా తప్పు. అలా చేయాలని మీరు అనుకుంటే మీకు స్పష్టమైన ట్రీట్మెంట్ అనేది నా వైపు నుంచి వస్తుంది. నేనేంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగం కలిగించిన నాలో ఇంకొక వ్యక్తిని చూస్తారనేది బహిరంగానే చెప్పాడు. ఎందుకంటే ఇది మిడిల్ ఏజ్, అంటే మధ్యరాతి యుగం కాదు ఇది. ఇప్పుడు నవశకం, దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధికి మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని బెదిరిస్తే, కులాల మధ్య, మతాల మధ్య అంతరాలు సృష్టిస్తే నేను చూస్తా ఊరుకోనని చెప్పేసి యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఎవరికి ఇచ్చారనేది మనం స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు చాలా రంగరంగ వైభవంగా పిఠాపురంలో స్టార్ట్ అయినాయి. ఎక్కడ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇన్నాళ్ళకి మా బిడ్డ వచ్చారు, మా ఇంట్లో వచ్చాడు, సంక్రాంతి పండుగను ప్రారంభించారనే ఆనందంతో హ్యాపీగా గోదావరి జిల్లాల ప్రజలతో పాటు తెలుగు ప్రజలు ఆయన ఒక్కటే మాట్లాడినాడు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఒక పండగ వాతావరణం, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని గౌరవించండి, మన కుటుంబ విలువలను కాపాడండి అని చెప్పి వాళ్ళతో చాలా ఆనందంగా గడిపిన ఆ క్షణాలని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని మా గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి పిఠాపురం ప్రజలందరూ చెప్తున్నమాట.